నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈసీ మరొక షాక్ని ఇచ్చింది. అదేంటంటే నిధులు విడుదలకి బ్రేక్ వేసింది. ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తాకుతున్నట్టు అనిపిస్తుంది. ఈసీ మరొక షాక్ ఇచ్చింది అని అనిపిస్తుంది. ఏంటంటే నిధుల విడుదలకి బ్రేక్ పడినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకు మరి ఈసీ ఇలాంటి చర్యలకి అంటే పాల్పడింది అనుకోవచ్చు? మరి అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు ఈసీ షాక్ ఇచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు. దాన్ని అవకాశం కింద వాడుకోవడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెడీ అవుతున్నారు. మనం వృద్ధాప్య పింఛన్ కూడా లాస్ట్ టైం చూసాం 2 నెలల నుంచి. ఏప్రిల్లో అయితే ఈసీ ఆపేసింది. ఆపినప్పుడు ఏమన్నారు? ఈసీ షాక్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నారు. కానీ దాన్ని తనకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మలుచుకున్నారో మనం చూసాం. ఎందుకంటే యాక్చువల్గా 1వ తారీఖు నాడు ఏప్రిల్ 1వ తారీఖు నాడు పెన్షన్స్ ఇవ్వడానికి అతని దగ్గర డబ్బులు లేవు. కానీ ఈసీ ఎప్పుడైతే ఆపండి అందో అది అవకాశం కింద ఆయన కలిసి వచ్చి ఆ ముసలోళ్ళందరినీ తీసుకెళ్ళటం, 20 మందో 30 మందో దీనికోసం చచ్చిపోయారు ఎండలకని చెప్పేసి అని చేయటం, దాన్ని కూడా ఆ నెపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి ఇదిగో చంద్రబాబు నాయుడు మీ పెన్షన్స్ ఆపేశాడు కాబట్టి మీరు అందరూ అవస్థలు పడుతున్నారని వాళ్ళకి చెప్పడం మనం చూసాం. ఇప్పుడు ఇది కూడా ఆపేసింది. ఏం నిధులు ఆపేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్. ఎప్పుడు చేయాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇది ఎన్నాళ్ళుగానో పెండింగ్ ఉంది. అలాగే తుఫానుకు సంబంధించినటువంటి సహాయం, తుఫాను వచ్చి ఎన్నాళ్ళు అయింది? ఇప్పుడు చేయాల్సిన సహాయం మీరు ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ ఎప్పుడో ఇవ్వాల్సినవి. మీరు ఎలక్షన్ ఇంకా 4 రోజుల్లో ఉందనగా ఇప్పుడు తీసుకొచ్చి మేము ఇస్తాము అంటే ఈసీ ఒప్పుకోదని మీకు తెలుసు. తెలిసినప్పటికీ ఇదొక గేమ్. ఇదిగో మేము ఇవ్వడానికి సిద్ధమయ్యాం మీకు డబ్బులు. చంద్రబాబు నాయుడు ఈసీ కలిసి చంద్రబాబు నాయుడు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆపేశాడు కాబట్టి ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు. అంటే సింపతి గెయిన్ చేయడానికి ఎలక్షన్ స్టంట్ 100%. అసలు వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ప్రారంభమైందే సానుభూతి, సింపతి, తర్వాత ఈ బాధలు, కష్టాలు, చావులు వీటి మీదే కదా. అంటే చాలా వరకు ఏంటంటే బయట ఉన్న మాట ఏంటంటే శవాల మీద నుంచి పుట్టుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో వాళ్ళు శవాల రాజకీయాలు మాత్రమే చేస్తారు. ప్రజలకి ఉన్న కష్టాలను తీర్చడం కాదు, పార్టీ కోసం, పార్టీల నేతల్ని వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసమే చేస్తారు. అంటే ఇది కూడా ఇప్పుడు దానికి అంటే అలాంటి స్టేట్మెంట్ ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను ఇవ్వలేను. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను అనేది ఏంటంటే ఒక వైఎస్ఆర్సీపీ అనే కాదు, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఎందుకంటే ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ధి కోసం నెపం అనేటువంటిది అవతల వాళ్ళ మీద వేయటానికి ప్రయత్నం చేస్తారు. సో ఇలాంటి వాటిల్లో మిగతా పార్టీల కంటే కూడా వైఎస్ఆర్సీపీకి అనుభవం బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే 2019 ఎలక్షన్లో చూసాం. బాబాయిని ఎవరో చంపితే నారాసుర రక్త చరిత్రని ఇంతబారు కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతికిచ్చి సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో వేసి దాని నుంచి ఎలా గెయిన్ అయ్యారో మనం చూసాం. అలాగే కోడికత్తి కేసు తోటి ఎలా గెయిన్ అయ్యారో మనం చూసాం. కాబట్టి అంది వచ్చే అవకాశాన్ని దేన్నైనా వాడుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అయితే ఇవాళ కాకపోతే ఏమవుతుంది? రేపు 13వ తారీఖు ఎలక్షన్స్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు, నష్టమేముంది? కాబట్టి అది జనంలోకి చెప్పకుండా ఏం చేస్తారంటే ఇది లేకపోతే ఇక జనం బ్రతకలేరు అన్నట్టు, ఆ రోజుకి కనుక వాళ్ళకి క్రెడిట్ కాకపోతే అసలు భూగోళం తల్లకిందులు అయిపోయినట్టుగా వీళ్ళు గోల చేస్తారు. వృద్ధులు ఉన్నారు, 1వ తారీఖు నాటికి తీసుకెళ్ళి వాళ్ళకి మీరు ఇవ్వటం అనేటువంటిది మంచి కార్యక్రమమే. కానీ 58 నెలలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ మూలన ఒక 2 నెలలు, ఒక 3 రోజులు, 4 రోజులు ముందు వెనక అయితే వచ్చిన నష్టం ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాలంటీర్లు ఒక ఈ రాష్ట్రంలోనే వాలంటీర్లు ఉన్నారు. మిగతా ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది కదా, అన్ని చోట్ల పంపకం జరుగుతుంది, అకౌంట్లోకి డైరెక్ట్ పడుతున్నాయి కదా. ఎందుకు ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ చేయట్లేదు? ఇది ఒక షో. ఇప్పుడు పొద్దున్నే 5 గంటలకల్లా మా వాలంటీరు ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారని చెప్పి జనానికి షో చేయటం. ఎందుకంటే దీనికి ఇచ్చేటువంటిది పెద్ద అమౌంట్ ఏం కాదు. సంవత్సరం నెలకు వచ్చేటప్పటికి ఒక 1200 నుంచి 1300 కోట్లు దానికి అయ్యేటువంటిది. సో అది చిన్న అమౌంట్ కాబట్టి దాని ద్వారా మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవ్వలేని వాటిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకి పనికి వస్తుంది. అవాతాతలకు మేము ఇచ్చేసాం పొద్దున్నే అనేటువంటి ఒక ప్రచారం కోసం. కాబట్టి ఏంటంటే ఇది ఒక 2 నెలలు ఆగేటప్పటికి ఇది చంద్రబాబు నాయుడు చేయించాడు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దాంతో సంబంధం లేదు. నిమ్మగడ్డ రమేష్ గారు
సిటిజన్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని దాని ద్వారా కంప్లైంట్ చేశారు. చేస్తే సిటిజన్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఆపండి అన్నారు. ఆ నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్కి చెప్పించి తద్వారా ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపిచ్చారు కాబట్టి ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు అని చెప్తాను. ఇది గేమ్ ప్లాన్. సో అలాగే ఇంకొక అవకాశం వాళ్ళకి వచ్చింది, ఈ ఇచ్చేటువంటి ఇది చంద్రబాబు నాయుడు ఆపుతారని చెప్పి. కాకపోతే ఏంటంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీరు అవ్వాతాతలకు ఆపేశారన్న దానికి వాళ్ళు వెంటనే ఏం చేశారు, మేము రాగానే మీకు 4,000 ఇస్తాము, అదే కాకుండా పాత 3 నెలల బకాయిలతో కలిపి మొత్తం 7,000 ఇస్తాం అనేటువంటిది అయిపోలే అక్కడ. రేపు పొద్దున 7,000 తీసుకెళ్ళి చేతిలో పెడితే అయిపోతుంది కదమ్మా. అందుకని ఏంటంటే రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటాయి, వాటిల్లో భాగంగానే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఉంది, ఇప్పుడు ఏవైతే పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కనీసం వారం రోజులు కూడా లేని పరిస్థితి ఎలక్షన్స్. మరి ఇవన్నిటిని ఎలా తట్టుకొని తను ముందడుగు వేసే అవకాశం ఉంది? దీంట్లో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యేది ఏమీ లేదమ్మా. ఇంకా నయం ఆయనకి, ఇంకా అది అడ్వాంటేజ్. ఎందుకంటే నిధులు సమీకరించుకోవడం ఆయనకి చాలా కష్టంగా ఉంది. కానీ నెపం ప్రతిపక్షం మీద వేయాలి కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్. తర్వాత తన పరిస్థితి ఏంటనేది ఆయనకి బాగా అర్థం అవుతోంది. అన్ని సర్వేలు కూడా ఆయనకు వ్యతిరేకంగా వస్తున్నాయి. నేషనల్ లెవెల్లో చేసినటువంటి సర్వేల్లో కూడా 1-2 తప్పితే చాలా వ్యతిరేకత కనపడుతోంది. రాష్ట్ర స్థాయిలో చేసిన వాటిలో కూడా 70% కూటమి వస్తుందని చెప్తున్నప్పుడు ఏంటంటే చాలా నైరాశ్యంలో ఉండి అంది వచ్చే ఏ అవకాశాన్నైనా, చిన్న అవకాశం, ఇప్పుడు నదిలో కొట్టుకుపోయేవాడికి ఒక దొంగ దొరికింది అనుకోమ్మా, దాన్ని పట్టుకొని బయటపడటానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఉంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, వైఎస్ఆర్సీపీ పరిస్థితి. అంది వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడకుండా ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం అన్నారో లేదో ఆల్రెడీ మొదలు పెట్టారు, చంద్రబాబు నాయుడు ఆపిచ్చేశాడు, చంద్రబాబు నాయుడు ఆపిచ్చేశాడు అన్నట్టు. కాబట్టి ఇలాంటి ఈ 4-5 రోజులు కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి డ్రామాలన్నీ. ఫైనల్గా జనాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, ఎవరేంటి, ఎవరికి ఓటేయాలనేటువంటిది ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళనేమీ తేడా ఉండదు. ఏదన్నా ఉంటే ఒక 0.1%, 0.2% అంత. మరి ఇదంతా పక్కన పెడతారు సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఇప్పుడు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ మొత్తానికి, అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే కనీసం 70 సీట్లన్నా గెలుచుకునే వాళ్ళు, లేకపోతే 60 సీట్లన్నా గెలుచుకునే వాళ్ళు అన్న ఇదిలో ఉండే మనకు చూస్తుంటే సర్వేలలో. కానీ ఈసారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మొత్తానికి గ్రాఫ్ మొత్తం పడిపోయింది అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి, చూస్తున్నాం కూడా. మరి ఎలా ఉండబోతుంది సార్? మరి ఈ వ్యతిరేకత తట్టుకొని నిల్చోగలుగుతారంటారా? అంటే మీకు ఒక 15-20 రోజుల క్రితం వరకు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ కొంత బాగానే ఉంది. కూటమికి 105 సీట్ల నుంచి 110 సీట్ల మధ్యలో చెప్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో, అట్లాగే ప్రజలకు సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర కాకుండా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి అనేటువంటి ఒక మాట ఏదైతే వచ్చిందో, జనంలో ఒక భయాందోళనలు మొదలైంది. ఈ 2 వచ్చిన తర్వాత ఇవాళ ప్రతిపక్షాలకి దాదాపు 120 నుంచి 130 సీట్ల దాకా అనేటువంటి ఇంకో 15-20 సీట్లు పెరిగిన కారణం ఏంటంటే ఈ రిలీజ్ చేసిన మేనిఫెస్టో, తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇవి 2 రిలీజ్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ చాలా డౌన్ అయిందని సర్వేలు చెప్తూ ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.